తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినంత వరకు రంగం సిద్ధమైంది. వచ్చే వారం ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడబడనుంది. అయితే అత్యంత కీలకమైన ఈ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. జీవో 46ను విడుదల చేసింది. రిజర్వేషన్లు ఏ రకంగా అమలు చేయాలి, రిజర్వేషన్కి సంబంధించి ఏ జనాభా లెక్కలను ప్రాతిపదికన తీసుకోవడం కానీ అదేవిధంగా అమలుకు సంబంధించినంత వరకు ఉన్న అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు క్లారిటీ ఇచ్చింది. సో మొదటగా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది ఫస్ట్ క్లారిటీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను మాత్రం కొంతకాలం ప్రభుత్వం వాయిదా వేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్ మాత్రం పూర్తిగా సర్పంచ్ అదేవిధంగా గ్రామ సర్పంచ్ గ్రామాలకు సంబంధించిన వార్డులు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం వార్డు మెంబరు ఎస్టీగానే ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా ఎస్టీగానే ఉండాలని చెప్పేసి ఈరోజు విడుదల చేసిన జీవోలో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గతంలో కొంత ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ప్రక్రియ పైన కొంత క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కూడా దాదాపు ఈ నెల 26, 25 తేదీల్లోనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ సమావేశాలు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి 1,12,000కు పైగా వార్డులు ఉంటాయి. సో ఈ రెండింటికి ఎలక్షన్ జరుగుతుంది. సర్పంచ్కి ఎలక్షన్ జరుగుతుంది. అంటే 12,000కు పైగా సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి. వార్డులకు సంబంధించి 1,00,000కు పైగా వార్డులు ఏవైతే వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా పెద్ద ప్రక్రియగా దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని దాదాపు 3 దశల్లో నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కొన్ని కీలకమైన అంశాలు మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం అనేది ఒకటి సమస్యగా గతంలో ఇప్పటి వరకు కొంత ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం, దానికి కోర్టు పరంగా కొన్ని సమస్యలు రావడం. ఎందుకంటే ఏ రిజర్వేషన్ ప్రక్రియ అయినా అది 50% మించకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న నేపథ్యంలో అవి 50% దాటకుండా అంటే 50% దాటకుండానే రిజర్వేషన్లకు సంబంధించి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. రొటేషన్ పద్ధతిలోనే ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలోనే అమలు చేస్తారు. దానికి సంబంధించిన అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. సర్పంచ్ల రిజర్వేషన్లకు సంబంధించి 2011 జనాభా లెక్కలతో పాటు లేటెస్ట్గా ఉన్న కొంత సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మనం ఇందాక అన్నట్టుగా ఎస్టీలకు సంబంధించినంత వరకు 100% వార్డులు ఎస్టీలు ఉంటే అక్కడికి సంబంధించినంత వరకు వార్డులు ఎస్టీలకే ఉంటాయి. అదేవిధంగా సర్పంచ్కి కూడా పూర్తి స్థాయిలో ఎస్టీకే ఉండేటట్టుగా రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు కొంత ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించినంత వరకు ఫిర్యాదులు కూడా ఎక్కడా రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉన్న రిజర్వేషన్లు మళ్ళీ రొటేషన్ పద్ధతుల్లో అమలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే గతంలో ఉన్న రిజర్వేషన్లు మళ్ళీ అక్కడే కొనసాగితే కొంత ఇబ్బంది అవుతుంది కనుక ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. జిల్లా స్థాయికి సంబంధించి కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. వార్డు మెంబర్లకు సంబంధించి కానీ సర్పంచులకు సంబంధించి కానీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ఏకగ్రీవంగా ఎన్నికే వాటికి సంబంధించి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాంటి వాటికి గ్రామ పంచాయతీలకు కానీ వార్డులకు కానీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందించాలని నిర్ణయించింది. సో ఏకగ్రీవం జరిగే వాటిని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంత రాజకీయపరమైన విమర్శలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు నామినేషన్ వేయకుండా కొంతమంది అడ్డుకోవడం వల్ల కొన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా కావడం కూడా ఇబ్బంది అవుతుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ పూర్తిగా ఎన్నికైనట్టుగా అక్కడ ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు వచ్చి ఆ గ్రామ పంచాయతీలో అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఏకగ్రీవానికి సంబంధించినంత వరకు అధికారిక ప్రకటన చేయాలని నిర్ణయించారు. కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించారు. కలెక్టర్లు ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు 3 దశల్లో నిర్వహించేందుకు, ఎందుకంటే 1,00,000కు పైగా వార్డులు ఉంటాయి, దాదాపు 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. పదే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి లీగల్గా ఎలాంటి సమస్యలు రాకుండా ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్న నేపథ్యంలో 50% రిజర్వేషన్లు దాటకుండానే ఈ ప్రక్రియను మాత్రం పూర్తి చేయనున్నారు. అదే సమయంలో
ఈ ఎన్నికలకు సంబంధించి పెద్దగా రాజకీయపరమైన అంశాలు పెద్దగా రాకపోవచ్చనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు సంబంధించినంత వరకు పార్టీ గుర్తులు ఉండవు. అందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే ఉంటారు. ఏ పార్టీకి సంబంధించినంత వరకు అధికారికంగా గుర్తులు ఉండవు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తు కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీకి సంబంధించిన గుర్తులు మాత్రం ఈ ఎలక్షన్స్కి సంబంధించి సర్పంచ్ వార్డు మెంబర్ల ఎలక్షన్స్కి సంబంధించి మాత్రం ఉండవు. ఈ గెలిచిన అభ్యర్థులంతా ఇండిపెండెంట్గానే ఉంటారు. ఆ తర్వాత చాలా అధికార పార్టీలు వీళ్ళంతా మాకు సంబంధించిన వాళ్ళనే చెప్పుకోవడం అనేది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయనుంది. ఆ తర్వాత అంటే దాదాపుగా మార్చి తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఒకటి ముడిపడి ఉంది. అలాగే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పార్టీ గుర్తులో జరుగుతాయి. సర్పంచ్ ఎలక్షన్స్ జరగవు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ మాత్రం పార్టీ గుర్తుపై జరుగుతాయి కనుక రాజకీయంగా దానిపైన అన్ని పార్టీలు దృష్టి సారించాల్సి ఉంటుంది కనుక రిజర్వేషన్ అంశానికి సంబంధించినంత వరకు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 42% రిజర్వేషన్ అనేది ఆ ఎన్నికలకు సంబంధించినంత వరకు ప్రభుత్వ పరంగా సాధ్యం కాదు కనుక పార్టీ పరంగా ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగానే ఆలోచించే అవకాశం ఉంది. బీసీల అంశం మాత్రం ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల సందర్భంగా మాత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.